నది ఉండేది అక్కడెక్కడో, అక్కడి నుంచి వాటర్ వచ్చి రోడ్డు క్రాస్ చేసి బ్రిడ్జ్ కింద నుంచి ఇటువైపు ఉన్న మా పొలాలు ముంచేసినాయి చూడండి వాటర్ అనేది. మొత్తం చూడండి పంట పొలాలు అన్నీ మునిగిపోయినాయి. అసలు ఈ రేంజ్లో రావడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేస్తుంటారు. చాలా డేంజర్గా ఉంది. కావేరి నది ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడి నుంచి వాటర్ వచ్చినాయి చూడండి ఇక్కడ వరకు. అంటే కావేరి కబిని డ్యామ్ కూడా వదిలేశారనమాట. సో కావేరి కబిని నది 2 మిక్స్ అయ్యి వస్తున్న వాటర్ ఇదంతా. అసలు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటివి లేదు అసలు. మొత్తం పంట పొలాలు అన్నీ మునిగిపోయినాయి చూడండి. అది మెయిన్ రోడ్డు, హైవే అది అక్కడ కనపడుతుంది. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళిపోయినాయి వాటర్ అనేది. చూడండి ఇవన్నీ అసలు ఈ బావి, ఈ ఇల్లు ఇంకొంచెం వస్తాయి, అవి కూడా మునిగిపోతాయి అనమాట. రోడ్డు పైకి వచ్చేసినాయి వాటర్ అనేది. అసలు ఎంత దూరం ఉంది తెలుసా, ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది నది అనేది. కానీ ఇక్కడ వరకు వచ్చింది వాటర్ అనేది. ఆ ఇంటి పై వరకు ఎక్కలేదు అంతే. ఇదే మెయిన్ రోడ్డు చూడండి, అదే మెయిన్ రోడ్డు వరకు వచ్చినాయి ఆల్మోస్ట్ వాటర్ అనేది. ఇది నేను మొన్న తీసాను వీడియో, ఆ క్లిప్పింగ్ పెడతా చూడండి. మొన్న అయితే ఆ ఇంటి వరకు ఆగింది, ఇప్పుడు ఆ ఇంటి దాటేసి వెళ్ళిపోయింది అనమాట. అసలు మొత్తం వాటర్ అనేది చూడండి ఆల్మోస్ట్ మునిగిపోయింది. గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, అక్కడ అరుగులు ఉన్నాయి కాబట్టి ఆగింది, లేకపోతే అటు కూడా వెళ్ళిపోయేవి. బాగా వస్తున్నాయి వాటర్ మాత్రం. ఎంతైనా నది ఒడ్డున సముద్రం ఒడ్డున ఉన్న వాళ్ళకి చాలా డేంజర్ అనమాట, ముఖ్యంగా ఇలాంటి వర్షాలు ఎక్కువ కురుస్తున్నప్పుడు. మొత్తం గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయితే వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారనమాట. ఇంతకుముందు వీడియో చూస్తారు కదా, అసలు అక్కడ వరకు ఆగింది, అలాంటిది ఇప్పుడు మొత్తం దాటేసి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, చూస్తున్నారు కదా, నేను ఇంత ముందర చూపించిన వీడియోలో అసలు అక్కడ వరకు రాలేదు, ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది, పైకి ఎక్కేసింది. చాలా అంటే చాలా దారుణంగా వస్తుంది నది అయితే. అసలు ఇప్పుడే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళారనమాట. ఈ మా ఊరు లోపల నుంచి రావాలి ఈ ఊరికి, మా ఊరిలోనే కలిసిపోద్ది ఇది కూడా చెప్పాలంటే. కాకపోతే ఒక దీవిలో ఉంటుంది ఇది, ఈ ఊరు అనేది ఒక ఐలాండ్లో ఉంటుంది. చూడండి ఇదంతా రోడ్డు మొత్తం కలిసిపోయింది. అసలు కావేరి నది అనేది ఇంత దూరం రాదు, అక్కడెక్కడో ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం వచ్చేసి మొత్తం మునిగిపోయింది చూడండి. ఇది మా ఊరిలోనే అనమాట. మా ఊరు లోపల ఒక ఊరు ఉంటుంది, అంటే దానికి కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇది ఒక ఐలాండ్, ఎడకూరు అని చెప్పేసి ఒక ఐలాండ్. ఇది చుట్టూరు పంట పొలాలు ఉంటుంది, ఇటు పక్కన మళ్ళీ అటు పక్కన కావేరి నది వెళ్తూ ఉంటుంది, అంటే మధ్యలో ఒక ఐలాండ్ ఇది. సో దీనికి రావాలంటే ఈ బ్రిడ్జ్ ఉండాలి కంపల్సరీ. ఇంతకుముందైతే బోట్లో వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే బ్రిడ్జ్ కట్టారు. సో మొత్తం అసలు చాలా దారుణంగా వస్తుంది అయితే. చూడండి మొత్తం ఇవన్నీ మునిగిపోయినాయి. అసలు ఒక రేంజ్లో వస్తుంది. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ఇంకా దారుణంగా వస్తుంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాను, గగన్చుక్కి వెళ్ళి చూపిస్తాను. ఇదే మా ఊరు, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ వెళ్తే మొత్తం మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. చూడండి అది శివాలయం, మా ఊరు శివాలయం అది. ఆ శివాలయం ఒడ్డున కావేరి నది అయితే ఉంటుంది అనమాట. మొత్తం మునిగిపోయింది. ఇటు పంట పొలాలు, శ్మశానం కూడా ఉంది, అది కూడా మునిగిపోయింది. చూడండి మొత్తం అసలు రోడ్డు మీదకి అయితే వచ్చేసింది వాటర్ అనేది. ఇది నార్మల్గా మన కావేరి బ్రిడ్జ్, కావేరి నదికి వెళ్ళే దారి అనమాట. దారంతా మునిగిపోయింది. ఇటు పక్క ఉన్న చూడండి చెరుకు తోట మొత్తం మునిగిపోతుంది, అది శ్మశానం, అది కూడా మునిగిపోయింది. శివాలయం చూడండి, శివాలయం సగం మునిగిపోయింది. ఇవంతా కూడా మొత్తం పంట పొలాలు, పెద్ద దూరం కూడా కాదు ఇక్కడ నుంచి ఊరు. అంటే మా ఊర్లో రావడానికి చాలా రేర్. సో ఇక్కడ రోడ్ ఉంది కదా, ఇక్కడ రోడ్డుకి ఈ రోడ్డు హైట్ ఉండడం వల్ల ఇక్కడ ఆపేసింది అనమాట. ఊరైతే అదే. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది మొత్తం 1/2 కిలోమీటర్ ఉంటుంది. అటు మండ్యా డిస్టిక్ వస్తుంది, ఇటు పక్కనేమో చామరాజనగర్ డిస్టిక్ వస్తుంది. సో మండ్యా డిస్టిక్కి చామరాజనగర్ డిస్టిక్కి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అనమాట ఇది. అసలు నీళ్ళు అయితే చాలా అంటే చాలా హెవీగా వస్తున్నాయి. అదేమో కొత్త బ్రిడ్జ్, రీసెంట్గా కట్టారు, ఇంకా ఓపెన్ అవ్వలేదు అది. ప్రస్తుతానికి అప్పుడప్పుడు వెళ్తున్నాయి కానీ వెహికల్స్ అనేవి ఇంకా ఫుల్ ప్లేజ్డ్గా అయితే ఇనాగ్రేషన్ అవ్వలేదు. చూడండి వాటర్ అయితే ఇంకా నిన్నైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చూసిన వీడియో అయితే నిన్న తీసింది, అది ఇంకా నేను నిన్న వద్దాం అనుకున్నా కానీ ఫుల్ వర్షం వచ్చేసింది, ఇంకా నేను రాలేకపోయాను.
నిన్నైతే ఆ పైకి కూడా ఎక్కేసింది వాటర్ అనేది. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది చెప్పాలంటే, ఇంకా ఎక్కువ ఉండేది. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు వైనాడులో వర్షాలు అవి పడినాయి కదా, అక్కడి నుంచి వచ్చే వాటర్ అనమాట. ఎందుకంటే ఇది కోయిగోడ్ నుంచి వస్తుంది ఈ వాటర్ అనేది. కబని డ్యామ్ ఉందన్నమాట హెచ్డి కోట దగ్గర. మైసూరు దగ్గర హెచ్డి కోట అని ఉంటుంది. హెచ్డి కోట దగ్గర కబని డ్యామ్ ఉంది. ఆ కబని డ్యామ్కి వచ్చే వాటర్ అంతా కూడా కపిలా రివర్ అనమాట. అది కోయిగోడ్ నుంచి వైనాడు మీదుగా హెచ్డి కోట అయితే వస్తుంది అనమాట. ఆ డ్యామ్, అక్కడ డ్యామ్ ఉంది కబని డ్యామ్. సో అక్కడ నుంచి కూడా వాటర్ వదిలేరు కాబట్టి ఇంత అలా వాటర్ వచ్చేస్తుంది. బస్సు ఎక్కితే కనుక ఇదే అనమాట బస్ స్టాప్. సో అది బెంగళూరు, అటు బెంగళూరు వెళ్ళిపోతారు. అటు నుంచి వస్తుంది బస్సు. వచ్చినప్పుడు ఇక్కడ దిగేసేయాలి. రొట్టిగట్ట అంటారు అనమాట అది ఏరియా పేరు. ఇక్కడ దిగేస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఒక 3 కిలోమీటర్లు. శివ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, 1902లో ఎస్టాబ్లిష్ అయింది ఇది. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. దీన్ని బ్లఫ్ అంటారు, శివన సముద్ర బ్లఫ్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత దగ్గర ఒక 2 కిలోమీటర్లు అయితే మనం ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. బెంగళూరుకి వాటర్ సప్లై అయితే ఇక్కడి నుంచి జరుగుతుంది అనమాట. సో కావేరీ నది నుంచి వీళ్ళు కాలువ కింద, కాలువ ఆధారంగా బెంగళూరుకి అయితే పెద్ద పెద్ద పైప్ లైన్స్ ఉంటాయి. దాని ద్వారా అయితే వాటర్ పంపిస్తారు. సో అదైతే ఇక్కడి నుంచి అనమాట, శివన సముద్రం నుంచి పంపిస్తారు. సో ఇది బ్లఫ్ అంటారు, శివన సముద్రం అంటారు, అండ్ అలానే గగన్చుక్కి ఫాల్స్ పేరు అనమాట. సో ఇది కాలువ అయితే. ఆ ముందుకు వెళ్ళేసరికి ఇంకా కొంచెం పెద్ద పెద్ద తోర్లు ఉంటాయి కదా, పైప్ లైన్స్ అనమాట, అవి ముందుంటాయి. ఇంకా ఈ కాలంలో నీళ్ళు వస్తే బెంగళూరుకి నీళ్ళు వెళ్ళినట్టు. మనం ఇలా లోపల రాగానే ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. చూడడానికి అసలు భలే ఉంటుంది అనమాట. ఒకటే కాదు, చాలా ఉంటాయి ఇక్కడ. మొత్తం వరుసగా రోడ్ అంతా కూడా మర్రి చెట్లు అనమాట. మనకి ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయన్నమాట స్టే చేయడానికి. చూడండి, ఒక హోటల్ లక్షద్వీప్ గగన్చుక్కి అనమాట. సో ఇటువైపున ఉంటాయి, అటువైపున కూడా ఉంటాయి. బరిచుక్కి వైపున కూడా హోటల్స్ ఉంటాయి. మన లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడే పార్కింగ్ అంతా ఉంటుంది అనమాట. వీటికి ఏం టికెట్స్ అవి ఏమి ఉండవు. సో అంతా ఫ్రీ పార్కింగ్, అండ్ ఫాల్స్ కూడా ఫ్రీ అనమాట, టికెట్స్ ఏమి ఉండవు. ఇక్కడ మనకి తినడానికి, తాగడానికి ఉంటాయి అన్నమాట. సో సరదాగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఏమైనా తినాలనుకున్నా చురుమురి అలాంటివి దొరుకుతూ ఉంటాయి. పైనాపిల్ సో అలాంటివి అనమాట. ఇక్కడ చూడండి, స్టీమ్డ్ కార్న్ అనమాట. సో అది చెరుకు రసం. మరీ ముఖ్యంగా కోతులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేతిలో ఏమన్నా సరే లాగేసుకుంటే. కానీ చూస్తున్నారు మీ అందరు, నమస్కారం అండి. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇది గగన్చుక్కి ఫాల్స్ అనమాట. ఇది మా ఇంటికి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ రీసెంట్గా మీ అందరూ తెలిసే ఉంటుంది, వైనాడులో చాలా దారుణమైన పరిస్థితి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరమైన విషయం. సో ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో, ఇది కోయిగోడ్ నుంచి వైనాడు మీదుగా మన మైసూర్ దగ్గరలో హెచ్డి కోట అని ఒక తాలూకు ఉంటుంది అనమాట. హెచ్డి కోటలో ఒక కబని డ్యామ్ ఉంది. అక్కడికైతే వచ్చి ఆ కబని డ్యామ్ నుంచి మళ్ళీ మైసూరు మీదుగా టీ నరసీపురం అని ఒక తాలూకా ఉంటుంది. అక్కడికి వచ్చి కావేరీ నదిలో అనేది కలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కావేరీ నది, కబని నది 2 నదులు కలిసిన నీరు అనమాట. ఇది చాలా హెవీగా అయితే వస్తుంది. వైనాడే కాదు, వైనాడు తర్వాత ఇది మా ఊరు నుంచి నది వస్తుంది కాబట్టి మా ఊరిలో కూడా చాలా ఇళ్ళు అనేవి మునిగిపోయినాయి అనమాట. సో నది ఒడ్డున ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పంట పొలాలు కానీ ఇల్లులు కానీ అన్నీ మునిగిపోయినాయి. చాలా బాధాకరమైన విషయం. సో ఇప్పుడు నేను ఈ గగన్చుక్కి ఫాల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్తాను. అటువైపు నుంచి కూడా యాక్చువల్లీ ఈ వ్యూ చాలా బాగుంటుంది అటువైపు నుంచి చూస్తే. అండ్ ఇప్పుడైతే చాలా హెవీగా వస్తుంది. చాలా అంటే చాలా, ఇంత నీరు ఎప్పుడూ చూడలేదు మేము ఇన్ని సంవత్సరంలో. ఈ ఫాల్స్ పేరు గగన్చుక్కి అనమాట. ఇక్కడ శివన సముద్రం అంటారు. యాక్చువల్ శివన సముద్రం అనేది అటువైపు ఉంటుంది ఊరు అనేది. మన మధ్యరంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అది శివన సముద్రం అనేది. దీన్ని బ్లఫ్ అంటారు. అండ్ ఇక్కడ డౌన్లో అనమాట ఫస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏషియాలోనే 1902లో స్టార్ట్ చేశారు. 1902లో ఫస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనమాట. అది అసలు ఒక రేంజ్లో వస్తుంది ఫాల్స్. నేను యాక్చువల్లీ నిన్న ఇంకా ఎక్కువ వాటర్ ఉన్నాయి, ఇంకా ఈరోజు తగ్గాయి. అక్కడైతే తుప్పర్లు చూడండి ఎంత హైట్ ఎగురుతున్నాయి. అసలు
ఇదే 300 అడుగుల ఎత్తులో ఉన్నాము, అయినా సరే ఇంకా అది ఇంకా ఎత్తు వెళ్ళిపోతుంది గాలికి. మరీ ముఖ్యంగా ఇక్కడ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా లాక్కెళ్ళిపోతాయి చేతుల్లో. ఫాల్స్ ఇంత అందంగా ఉంది కదా, ఇక్కడ చూడండి ఎంత చండాలంగా ఉందో. దయచేసి ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు, ఇలాంటి ప్లేస్లే కాదు ఎక్కడైనా సరే, మీరు చెత్త అనేది చెత్తబొట్టులో వేయడానికి ట్రై చేయండి, ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. ఇక్కడ చూడండి ఎంత చండాలంగా చేశారు. సరే కదండి వీడియో. ఈ గగన్ చుక్కిని శివన సముద్ర బ్లఫ్ అని కూడా అంటారు. బ్లఫ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో ఇక్కడ ఒక శేషాద్రి అయ్యారు గారు ఇక్కడ కరెంట్ తయారవుద్ది, ఇక్కడ నుంచి మైసూర్కి అంతా సప్లై ఇస్తామంటే ఊరినే చెప్తున్నారు మీరు అంతా బ్లఫ్ చేస్తున్నారని చెప్పేసి అనేవారంట. సో అది అలా బ్లఫ్ అని వచ్చేసింది. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఏషియాలోనే ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. అది 1902లో. అప్పట్లో మైసూర్కి దివాన్ అయిన శేషాద్రి అయ్యారు గారు దాని ప్లానింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దానికి చీఫ్ ఇంజనీర్ కింద పనిచేయడం జరిగింది. ఇక్కడ తయారైన కరెంటు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి అయితే వెళ్ళేదంట, అలానే బెంగళూరు కూడా సప్లై ఉండేదంట, బెంగళూరుకి మైసూర్కి. సో ఇది దీని ఒక హిస్టరీ. అండ్ శివన సముద్ర అనేది యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్లేస్ పేరు శివన సముద్ర కాదండి, మనకి మధ్యరంగనాథ స్వామి టెంపుల్ ఉంది కదా, దాని శివన సముద్ర అనేది పిలుస్తారనమాట. సింషా అంటారు శివన సముద్ర. ఇది శివ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పుడు మనం ఉన్నది ఈ ప్లేస్ అయితే. ఆ పక్కనంతా కూడా ఇప్పుడు అంటే అప్పట్లో అలా హైడ్రో ఎలక్ట్రిక్ ఉండేది, ఇప్పుడంతా కూడా సోలార్ సిస్టమ్ వచ్చేసింది అనమాట. ఇక్కడంతా కూడా చూసుకుంటే ఎక్కువ సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంట్ జనరేట్ చేసి అది బెంగళూరుకి ఇంకా వేరే వేరే ఊర్లకి అయితే పంపిస్తూ ఉంటారు. సో ఈ ఫాల్స్ ఎత్తు వచ్చేసి 300 అడుగులు ఎత్తు, 90 మీటర్లు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా తమిళనాడుకి వెళ్ళిపోదు వాటర్ అనేది. సో ఇది ఈ ఫాల్స్ ఒక హిస్టరీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ ఇళ్ళన్నీ కూడా పాతకాలం అప్పట్లోవి. ఇదంతా కూడా మొత్తం ఈ పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా వాళ్ళ ఉండడానికి అనమాట, వాళ్ళ క్వార్టర్స్ ఇవన్నీ కూడా.